మన టెర్రస్ పైన చాలా ఈజీగా మనము స్వీట్ పొటాటోస్ని పెంచుకున్నాము. అదేవిధంగా కందను కూడా పెంచుకున్నామండి. అప్కమింగ్ వీడియోస్లో మరికొన్ని హార్వెస్ట్లు కూడా చూస్తారు. ఈరోజు అందులో భాగంగానే నేను పొటాటోస్ని నాటబోతున్నాను. రీసెంట్గా ఒకరు కామెంట్ సెక్షన్లో కూడా అడిగారండి, ఈ పొటాటోస్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా నాటుకోవాలి చెప్పగలరు అని అడిగారు. అక్కడ కామెంట్ కింద రిప్లై ఇచ్చాను. అది వీడియోగా చేస్తే మీరందరికీ కూడా యూస్ఫుల్ ఉంటుందని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. పొటాటోస్తో పాటు చిన్న ఆనియన్స్ తెచ్చుకున్నానండి. అంటే ఆనియన్స్ సీడ్స్తో గ్రో చేసి వేసుకునే దానికంటే ఇలా చిన్న చిన్న ఆనియన్స్ని తెచ్చి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉల్లాకు గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేదంతా కూడా ఉల్లాకు సీజన్ కాబట్టి మనం ఉల్లాక్ని ఎంజాయ్ చేయాలి అంటే చిన్న ఆనియన్స్ని కూడా నాటుకుంటే చాలా బాగా వస్తాయి. అది కూడా ఈ రోజు వీడియోలో చూద్దాము. నమస్తే, నా పేరు భవానీ. ఈతరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. పొటాటోస్ చాలా ఈజీగా పెరుగుతాయండి. నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ షేర్ చేస్తాను. మీరు ఆ టిప్స్ ఫాలో అవుతూ మీరు మీ టెర్రస్ గార్డెన్లో ఒక 3-4 బ్యాగ్స్లోనైనా ఈ పొటాటోస్ని పెట్టుకోండి. మీకు 3-4 కేజీల ఈ పొటాటోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని చూస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన సందేశాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఇక్కడ మనకి లోకల్లో దొరికే ఆలుగడ్డలు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా నేను కొంచెం మొలక స్టార్ట్ అయ్యేవి ఏరుకొని మరీ తీసుకొచ్చుకున్నాను అనమాట. మీరు కూడా ఏం చేస్తారంటే బాగా ప్లెయిన్గా ఉన్నవి కాకుండా కొత్త గడ్డలకి ఇప్పుడు పొట్టు ఊడుతూ ఉంటుంది కదా, అలాంటివి కాకుండా ఇలాగా మొలకలు స్టార్ట్ అవుతున్న ఆలుగడ్డల్ని మీరు మార్కెట్లో ఒక 1/2 కిలో కానీ 1/2 కిలో కానీ తీసుకొచ్చుకోండి. తెచ్చిన తర్వాత ఈ విధంగా హోల్స్ ఉన్న బుట్ట తీసుకొని అందులోకి నేను చూపిస్తున్న విధంగా వేసేసి దానిపైన ఏదైనా క్లాత్ తోటి క్లోజ్ చేయాలండి. ఇలా చేయడం వల్ల మొలకలు ఎక్కువగా వస్తాయి. మొలక వచ్చినటువంటి పొటాటో నాటుకుంటే చిగుర్లు తొందరగా వస్తాయండి. అలా మొలకలు అంటే ఇలా కళ్ళు ఏమీ లేకుండా ఉన్నటువంటి పొటాటో నాటితే చాలా టైం పడుతుంది. అదే ఈ విధంగా మనకి మొలకెత్తిన ఈ పొటాటోస్ తీసుకొని పెట్టినట్లయితే చాలా ఫాస్ట్గా గ్రోత్ అయితే ఉంటుంది. పొటాటోస్ నాటుకోవడానికి ఇది కూడా ఒక చిట్కా అండి. ఇలా మొలకెత్తినవి మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చిన్న ఆనియన్స్ అని రిలయన్స్ మార్ట్స్లో అట్లా దొరుకుతున్నాయండి. నేను చూడగానే తీసుకొచ్చానమాట. మనము నారు తెచ్చి పెట్టిన దానికంటే కూడా ఇవి తొందరగా డెవలప్ అవుతాయి అన్నమాట. అలాగే మనకి ఉల్లాక కూడా ఎక్కువగా వస్తుంది. ఫాస్ట్ గ్రోత్ అయితే మనం చూస్తాము, అందుకని ఇవి కూడా తీసుకున్నాను. తర్వాత ఇక్కడ సాయిల్ మిక్స్ చూద్దామండి. మామూలుగా పశువుల ఎరువు ఇదంతా కలిపిన గార్డెన్ సాయిల్ తీసుకున్నాక ఇందులోకి ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ ఏదైనా మనము ఈ సాయిల్ దీనికి ఇవి దుంపలు కదండి, దుంపలకి ఎక్కువగా రూట్ రాట్ లాంటిది కానివ్వండి, లేకపోతే వేరు ద్వారా వచ్చే ఎలాంటివి కూడా ఎఫెక్ట్ చేయకుండా ఉండటానికి మనం సాయిల్లో నీమ్ పౌడర్ కానీ ట్రైకోడర్మా సూడోమోనాస్ ఈ మూడిటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత ఈ దుంపలు బాగా డెవలప్ కావడానికి మనకి బోన్ మీల్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఖచ్చితంగా మనం బోన్ మీల్ తీసుకోవాలి, ఎక్కువ మొత్తంలో కలుపుకోవాలి, మరీ ఎక్కువగా కలపకండి. తర్వాత ఇక్కడ లైట్గా అంటే తక్కువ మోతాదుల్లో నేను నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అది ఒకటి కలిపాను. నెక్స్ట్ ఇక్కడ వర్మి కంపోస్ట్కి బదులుగా ఈసారి నేను చెరుకుతో తయారు చేసిన అంటే చెరుకు వేస్ట్తో తయారు చేసినటువంటిదండి ఇది తీసుకున్నాను. ఇది బాగా పనిచేస్తుంది. ఈ పొటాటోస్ పెట్టడానికి కూడా నేను ఇదే వాడుతున్నాను. ఇది లేకపోతే వర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు ఘనజీవామృతం ఈ మూడిటిలో ఏదైనా వాడుకోవచ్చు. సో ఒకసారి ఈ సాయిల్ అంతా మిక్స్ చేసుకుందాము. ఈ సాయిల్తో బకెట్స్ అన్ని ఫిల్ చేసేసానండి. పొటాటోకి ఎప్పుడు కూడా పొడవుగా ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అది గ్రో బ్యాగ్ అయినా సరే నేను పెరుగు బకెట్స్ ఇంకా ఈ పొడవుగా ఉన్నటువంటి సేమ్ హైట్లో ఉన్న గ్రో బ్యాగ్స్ తీసుకున్నానండి. వీటిలో ఇంతకుముందు గోర్చిక్కుడు పెట్టాను, అవి కూడా బాగా వచ్చాయి. ఇప్పుడు అవి తీసేసి అంటే అయిపోయింది, క్రాప్ అయిపోయింది. ఇలాగా ఇప్పుడు పొటాటోస్ నాటుకుంటున్నాను. సాయిల్ అయితే మనము దుంపలకి బాగా లూజ్గా ఉండాలి, ఇసుకగా ఉండాలండి చెప్పాలంటే. ఎందుకంటే రూట్ రాట్ రాకుండా ఉంటుంది, లోపల దుంపలు ఉంటాయి కాబట్టి ఈ సాయిల్
నీటిని వదిలే విధంగా ఉండాలి, కానీ పట్టుకొని ఉండేలాగా ఉంటే ఆ దుంపలు కుళ్ళిపోతాయి. ఈ జాగ్రత్త కూడా పాటించుకోవాలి. ఇంకొక ముఖ్య విషయం అండి, ఇందులో బకెట్స్లో సగం సాయిలే ఫిల్ చేశాను, గమనించారా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఫిల్ చేయడం వల్ల ఏంటంటే మనము ఇప్పుడు పెట్టిన దగ్గర నుండి పై దాకా మొక్క పెరిగేంత వరకు కూడా మనం సాయిల్ నింపుతూ పోవాలన్నమాట. అంటే మొక్క పెరుగుతున్న కొద్దీ మనం సాయిల్ నింపాలి. అలా చేయడం వల్ల ప్రతి కనుపు అంటే మనము సాయిల్ నింపే కొద్దీ కొత్త వేర్లు వచ్చి ఆ వేర్లకి ఈ దుంపలు ఫామ్ అవుతాయండి. ఇలా చేయటం వల్ల మనం ఎక్కువగా ఆలుగడ్డల్ని పొందవచ్చు. నేను ఈ రిజల్ట్ అంటే ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో కూడా షేర్ చేస్తాను. ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయటం వల్ల ఎప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ అలాగే ఇక్కడ పెద్ద వెడల్పాటి గ్రో బ్యాగ్ ఉందండి. ఇందులో కాసరకాయలు పెట్టాను. కాసరకాయలు చాలాసార్లు హార్వెస్ట్ చూసే ఉంటారు కదా మన హార్వెస్ట్ వీడియోలో. ఇందులో అంటే కంప్లీట్గా అదొకటే కాకుండా ఇలా ఆనియన్స్ పెడితే కూడా బాగుంటుంది అని అనిపించింది. అందుకే ఇక్కడ నేను చిన్న ఆనియన్స్ తీసుకొని సాయిల్ అంతటిని ఒకసారి తడిపేశాను. ఇలా గుచ్చేటవే అండి, మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇలా పెట్టడం వల్ల అవి తొందరగా మొలకెత్తుతాయి. తర్వాత దీనిపైన నేను లైట్గా సాయిల్ చిలకరించాను అనమాట. అంటే ఇప్పుడు కలుపుకున్న సాయిలే లైట్గా వేశాను. అంటే ఇది ఎండకి ఎక్స్పోజ్ కాకూడదు, అది మొలక వచ్చే అంతవరకు కూడా మనము దీనిపైన సాయిల్ కవర్ చేసే ఉంచాలి. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కొంచెం లైట్గా సాయిల్ అయితే వేశానండి. మరీ ఎక్కువ సాయిల్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది కదా. సో దూరం వచ్చి 4-5 ఇంచుల దూరంలో పెట్టానమాట. ఒకవేళ మనకి ఉల్లిగడ్డ ఊరినా కూడా ఆ ఉల్లిగడ్డ మనం బయట తీసుకునేంత సైజు వచ్చినా దానికి ప్లేస్ ఉండాలి కదా, అందుకని చెప్పి 5-6 ఇంచులు గ్యాప్ తోటే పెట్టాను. ఈ గ్రో బ్యాగ్ చాలా వెడల్పుగా ఉంటుందండి, అందుకే ఇందులో 2 ప్లాన్ చేశాను అనమాట. లాస్ట్లో ఇలా వాటరింగ్ చేస్తున్నాను. సో చూసారు కదండి, పొటాటోస్ అయితే చాలా ఈజీగా పెంచవచ్చు. నేను ఇంతకుముందు నేలలో వేశాను, అప్పుడు అసలు నాకు పెరుగుతాయో లేదో అనుకున్నాను, కానీ ఎంత బాగా వచ్చాయో, అందుకే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇలా పెట్టండి, చాలా చక్కగా టెర్రస్ గార్డెన్లో మనం కూడా ఆలుగడ్డల్ని పెంచుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ తరం ఇల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మీరు నన్ను ఈ తరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.